హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అందరు బాగుండాలని కోరుకుంటున్నా. ఇక నేనైతే రీసెంట్ గా పూజా గది అంతా క్లీన్ చేసుకున్నాను. ఇక ఈ మధ్య పూజా గదిలో న్యూస్ పేపర్స్ పెట్టకూడదు అని అంటున్నారు కదా, ఎందుకంటే న్యూస్ పేపర్ లో మంచి చెడు రెండు ఉంటాయి కాబట్టి న్యూస్ పేపర్స్ అయితే దేవుని గదిలో పెట్టకూడదు అంటున్నారు. ఇక నేనైతే 1 year నుండి ఫాలో అవుతున్నా, ఇలా షీట్స్ పెడుతున్నాను. అది కూడా రెడ్ ఇంకా గ్రీన్ కలర్ లో ఉంటాయి కదా, అలాంటి షీట్స్ స్టేషనరీలు దొరుకుతాయి, అలాంటివి తీసుకొచ్చి పెడుతున్నాను. ఎందుకంటే నాకు కూడా అనిపించింది ప్రతి ఒక్క న్యూస్ లో రేపుల గురించి, మర్డర్ల గురించి, చెడు అంతా ఉంటుంది. అలాంటి న్యూస్ పేపర్ల మీద దేవుడి పటాలు పెట్టుకోవడం ఎందుకో నాకు నెగిటివ్ అనిపించింది. ఏముంది 20 రూపీస్ పెడితే మనకు షీట్స్ వస్తాయి, మంచి కలగా కూడా ఉంటుంది, మంచి పూజ గది అంతా కూడా మంచి పాజిటివ్ వైబ్ గా అనిపిస్తుంది. ఇక అలా పూజ గది క్లీన్ చేసినప్పుడు మళ్ళీ ఈ షీట్స్ అయితే అతికించాము. ఇక ఆ షీట్స్ పెట్టగానే కొంచెం కల అయితే వచ్చింది, కాకపోతే ఏదో కొంచెం వెలితిగా అనిపించింది. అప్పటికప్పుడు నా మనసులో ఒక ఆలోచన తట్టింది, అదే ఇది. ఇక వెంటనే వెంకటేశ్వర స్వామి నామాలు ఇంకా శ్రీచక్రం వేయాలనిపించింది. ఇక గీసాను పెన్సిల్ తో. తర్వాత దగ్గర కలర్స్ లేవు, అప్పటికప్పుడు మా చిన్నోడి దగ్గర కలర్స్ ఉంటాయి కదా నార్మల్లీ, దాంతోనే ఇలా పెయింటింగ్ అయితే వేసాను. అసలు ఎలా వస్తుందో ఏమో అని టెన్షన్ పడ్డాను, బట్ ఫైనల్ గా చాలా బాగా వచ్చింది. ఫైనల్ గా ఎలా వచ్చిందో చూడాలనుకునే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. నేనైతే కాస్ట్లీ కలర్స్ అయితే యూస్ చేయట్లేదు, నాకు అప్పటికప్పుడు ఆలోచన వచ్చింది కాబట్టి ఇలా నా దగ్గర ఉన్న వాటితో వేస్తున్నా. సింపుల్ గా పూజా గది అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా నిజంగా నాకు సొంత ఇల్లు వస్తే మాత్రం ఇంకా వెంకటేశ్వర స్వామిని స్వయంగా గీసి పెట్టుకుంటాను. ఈ వీడియో నచ్చితే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వచ్చు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్.